బ్రేకింగ్ చూద్దాం. కోనసీమలో గోదావరి పోటెత్తింది. పి గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి దగ్గర బ్రిడ్జి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. వరద వచ్చిందంటే లంక గ్రామ ప్రజలు ఇట్లాంటి కష్టాలను ఎదుర్కోవడం మాత్రం తప్పదు. ఇప్పుడు ప్రస్తుతం మనం పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి వరదలు ఎలా నడుచుకుని వస్తున్నారు. అటు నుంచి పడవ దాటాలి, మళ్ళీ ఇటు నుంచి వంతెన దగ్గర కూడా ఇదే పరిస్థితి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం మీకు ఈ వరద కష్టాలు తప్పట్లేదా బాబాయ్? అసలు తప్పలేదండి బాబా. ఇప్పుడు ప్రతి ఏడు ఇంతండి. అటు పక్కన ఎన్ని లంకలు ఉంటాయి? అటు పక్కన 4 లంకలు. చాలా కాలమైంది కానీ కట్టట్లేదు. అసలు మరి ప్రభుత్వం అంటే కడుతున్నారు కానీ కంప్లీట్ అవ్వలేదు కదా. చాలా సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. మరి నాయకులు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా అడుగుతున్నారా? అడిగామండి. అడిగిన వాళ్ళనే జగన్ గారు వచ్చి ఓపెనింగ్ చేశాడు. ఆయనే మా ఊరు వచ్చి ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు. ఆయనే వచ్చి ఓపెనింగ్ చేసాడు, మొదలెట్టారండి. పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే వరద నీటిలో అలా నడుచుకుంటూ రావాల్సిందే. అక్కడి నుంచి పంటి దగ్గర పడవ దాటాలి. పడవ దాటి అక్కడ లైఫ్ జాకెట్ల ద్వారా అయితే విఆర్ఓల ద్వారా మొత్తం అంతా టోటల్ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా శాశ్వత పరిష్కారాన్ని అయితే ఇప్పించలేకపోతున్నారు. శాశ్వత పరిష్కారం లేకపోవడంతో వీరికి ప్రతి సంవత్సరం ఈ వరద కష్టాలు అయితే తప్పడం లేదు. ఒకసారి మనం చూడొచ్చు, ఆ బైకర్స్ కొంతమంది ఆ బైక్ సైలాన్సర్స్ కూడా మునిగిపోతున్నాయి. అంటే వాటర్ వెళ్ళిపోద్దని వాళ్ళు నడుచుకుని వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చిన్నపిల్లల్ని కూడా మనం చూడొచ్చు. ఆ చిన్నపిల్లలు ఎలా గోదావరి నదిలో నడుచుకుని వస్తున్నారో కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ దాటిన తర్వాత అంటే ఈ బ్రిడ్జ్ అంటే ఈ కాజ్వే దాటిన తర్వాత లోపలికి వెళ్తే పడవ ప్రయాణం ఉంటుంది. ఆ పడవ ప్రయాణాన్ని చేసి అటుపక్కన వారు గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకసారి మనం చూడొచ్చు, చిన్నపిల్లల్ని ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. అయితే మొత్తం టోటల్ గా వీరు అక్కడికి వెళ్ళిన తర్వాత యూనిఫామ్ వేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రిడ్జ్ వేయాలి. బ్రిడ్జ్ చేస్తే అప్పుడు స్కూల్కి వెళ్ళడానికి భయం ఉండదా? మరి లేట్ అవుతుందా నీకు స్కూల్కి వెళ్ళడానికి? అవుతుంది. మరి ఇలా నీళ్ళల్లో నడుస్తుంటే భయం వేస్తుందా? వేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ అవ్వాలంటే అక్కడ నిర్మించే బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయితే కానీ ఈ కష్టాలు మాకు తప్పవంటూ కూడా వారు సర్దుకుంటూ కూడా దాదాపుగా 40 ఏళ్ల నుంచి కూడా ఇదే పరిస్థితి మధ్యలో ఈ లంకా ప్రాంత వాసులందరూ కూడా గడుపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రావుతో శంకర్, బిగ్ టీవీ. గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడల్లా ఇదే సిచ్యువేషన్ నిలబడి కూడా వరదను చూపిస్తూ రిపోర్టింగ్ చేయొచ్చు, కానీ వాళ్ళ పడే కష్టం ఏంటి అని రియాలిటీ చూపించడం కోసం అతను కూడా లోపలికి వెళ్ళారు శివశంకర్. దాటిన తర్వాత అంటే కాజ్వే దాటిన తర్వాత పాపకు యూనిఫామ్ వేసి స్కూల్కి తీసుకెళ్తారంటే, ఎందుకంటే నీళ్ళలో తడిచిపోతుంది కదా పాప. మరి ఆ చిన్న పాపని వాళ్ళ నాన్న ఎత్తుకుని తీసుకెళ్ళచ్చు కదా, ఎందుకు నడిపిస్తున్నాడు నీళ్ళలోంచి నాకు అర్థం కాలేదు. సో ఆ పాప కూడా పాపం ఎలా చెప్తోందో చూడండి, తాను నీళ్ళలోంచి పడుతున్న ఇబ్బంది.